గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ కోపి. నిన్న నేను రాత్రి అనాలిసిస్ వీడియో పోస్ట్ చేశాను. కానీ లైవ్‌లో గూడా మీకు ఒక అప్డేట్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసామో ఎగ్జాక్ట్ ఏం చెప్పాము? దీని కిందకెళ్తే 57,3230 కింద క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అన్నాం. ఫస్ట్ క్యాండిల్ చూడండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఎంత కరెక్ట్ ఎగ్జాక్ట్ మన పాయింట్ దగ్గరకొచ్చి మళ్ళీ పైకెళ్ళింది చూడండి. మళ్ళీ మనం ఏం చెప్పాము? దీనిపైన ఒక క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి దాని హై బ్రేక్ అయితే యూ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ అన్నాం. దీనిపైన కూడా చూడండి, ఎగ్జాక్ట్ అక్కడే అయ్యి మన హై ఆల్మోస్ట్ హై దాకా వెళ్ళిపోయి, అంటే ఈ క్యాండిల్ తర్వాత ఇంకో కంటిన్యూషన్ క్యాండిల్ వచ్చుంటే మనం ట్రేడ్ తీసుకోవడం ఉత్తమం. కానీ చూడండి ఎగ్జాక్ట్, సో 2 సైడ్‌లు ఎస్ఎల్ కొట్టిందండి. ఫస్ట్ ఏమో పుట్ సైడ్ ఎస్ఎల్ కొట్టింది. తర్వాత కాల్‌లో పుట్ ఎంటర్ అయినోళ్ళది మళ్ళీ కాల్ సైడ్ తీసుకెళ్ళి అటు సైడ్ ఎస్ఎల్ కొట్టింది. ఇప్పుడు చూడండి, పొద్దున్నుంచి ఎస్ఎల్ హంటింగే నడుస్తుంది చూడండి. పైకి, కిందకి, పైకి, కిందకి, మళ్ళీ పైకి, కిందకి. సో, మీకు ఇలా ఈరోజు ఎక్స్‌పైరీ కాబట్టి చాలా వోలటైల్ గూడా ఉంది మార్కెట్. సో, మీకు మంచి మూవ్‌మెంట్ రావాలి అంటే ఎయిదర్ ఈ ట్రెండ్ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే లుక్ ఫర్ అప్ సైడ్ టార్గెట్ ఎక్కడి దాకా? ఇక్కడి దాకానే 680 వరకు. అంటే దీనిపైన క్లోజింగ్ ఇస్తే క్యాండిల్ విచ్ ఈస్ లైక్ 600 పైన క్లోజింగ్ ఇస్తే 680 వరకే టార్గెట్ చూడండి. లేకపోతే 680 దగ్గర మీరు ఎస్ఎల్ టైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఆర్ ఎల్స్ ఇక్కడ మీరు హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకొని, లేకపోతే మేజర్ పోర్షన్ బుక్ చేసుకొని వేరేది వదిలేయొచ్చు. ఎస్ఎల్ దీని కింద పెట్టుకోవచ్చు. దట్ ఈస్ వన్ వే టు గో. అండ్ డౌన్ సైడ్‌కి సింపుల్ అండి. మీరు ఇది వెళ్ళింది, ఇగో ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. దాని కింద ఒక క్యాండిల్ స్టార్ట్ అయింది అనుకోండి. ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకోండి. అంటే ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం ఇది మళ్ళీ పైకెళ్ళి ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. దాని లో కింద మీరు ట్రేడ్ తీసుకోండి. హై పైన ఎస్ఎల్ పెట్టుకోండి. దట్ షుడ్ బి ది వే టు గో. నేను మీకు ఏం చెప్పాను? ట్రెండ్ ఈజ్ ఇన్ డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్‌లో మీకు ఎన్నిసార్లు పైకెళ్ళి కింద పడుతుంటే ఆ ట్రేడ్స్ తీసుకోండి. కానీ పైకెళ్ళే ట్రేడ్స్ మాత్రం ట్రై చేయకండి. ఇది నేను ఎప్పుడు చెప్తాను. ఎక్స్‌పైరీ రోజైతే ఇంకా అస్సలు ఫాలో అవ్వద్దు. మీకు ఎప్పుడు హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో 4 అవర్స్‌లో చూడండి. ఏది ఉందో ట్రెండ్, ఆ ట్రెండే ఫాలో కండి. చూడండి, మనకి పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో నిన్నంతా డౌన్ ట్రెండే ఉంది. సో, ఇది అనొచ్చు మీరు, ఇదేంటి సార్ మరి పైకెళ్ళింది కదా! అంటే రీటెస్ట్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు 4 అవర్స్‌కి మీరు ఫిబొనాచి పెట్టుకుంటే, మీరు 4 అవర్స్ హై అండ్ 4 అవర్స్ లో దగ్గర మీరు పెట్టుకుంటే చూడండి, గోల్డెన్ జోన్ దాకెళ్ళి అక్కడి నుంచి రివర్స్ అవుతుంది చూసారా? దీని పైన క్లోజింగ్ ఇస్తే మీరు తీసుకోండి. నేను చెప్తున్నాను కదా! ఇప్పుడు 600 పైన క్లోజింగ్ ఇస్తే యూ గో హెడ్. నేను కాదనను. కాకపోతే అది లేనంత సేపు యూ హావ్ టు వెయిట్. మళ్ళీ అది కింద పడుతుంటే అప్పుడే ట్రేడ్ చేయండి. అంతేగాని, ఎందుకంటే లాంగర్ టైమ్ ఫ్రేమ్‌లో డౌన్ సైడ్ ట్రెండే ఉంది. అటు సైడే మీకు ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. ఓకే. సో, మీరేం చేయాలి? సెల్ ఆన్ రైజ్. ఎన్ని సార్లు పైకెళ్తే అన్ని సార్లు ఎళ్ళనివ్వండి. మళ్ళీ అక్కడి నుంచి పడుతుందనుకోండి, లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఇప్పుడు కూడా చూడండి, ఇది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. రైట్? 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూసినప్పుడు ప్రీవియస్ క్యాండిల్ గ్రీన్. ఈ క్యాండిల్ చూడండి, రెడ్ క్యాండిల్ ఇది దీని కింద క్లోజ్ కావాలండి. దీని కింద క్లోజ్ కావాలి. లో కింద క్లోజింగ్ ఇచ్చిందనుకోండి, దెన్ అప్పుడు మళ్ళీ డౌన్ ట్రెండ్. కానీ ఇది చూడండి, పైనే క్లోజ్ అయింది. పైనే క్లోజ్ అయిందంటే బయర్స్ ఆర్ స్టిల్ ఇన్ కంట్రోల్. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ జోన్ ఇప్పుడు బయర్స్ కంట్రోల్‌లో ఉంది ఇప్పుడు. ఇది బ్రేక్ అయితే, దీని కింద ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ లుక్ ఫర్ ట్రేడ్స్ టిల్ ఈ రోజు లో వరకు ట్రేడ్స్ చూసుకోవచ్చు. దట్స్ హౌ యూ హావ్ టు డూ అండి. జాగ్రత్తగా చేయండి. ఎక్స్‌పైరీ రోజు కాబట్టి ఈరోజు ఎక్స్‌పైరీ గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ. సో, చాలా వోలటైల్ ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎక్స్‌పైరీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 2 సేమ్ వచ్చినప్పుడు, 2 సేమ్ రోజు ఎక్స్‌పైరీ వచ్చినప్పుడు యూ హావ్ టు లుక్ ఫర్ ది సిమెట్రీ. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ ట్రెండ్‌లో ఉండాలి. అండ్ నిఫ్టీ కూడా డౌన్ ట్రెండ్‌లో ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు మొమెంటమ్ వస్తుంది. లేకపోతే రాదండి. గుర్తుపెట్టుకోండి. సో, దాని గురించి కూడా వెయిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ లో బ్రేక్ అయిందనుకోండి, నిఫ్టీలో కూడా చూడండి మీరెళ్లి. నిఫ్టీలో కూడా ప్రీవియస్ ఇగో ఈ క్యాండిల్ కిందకి రావాలి మీరు. ఈ క్యాండిల్ కిందకొస్తేనే అప్పుడు 2 మ్యాచ్ అవుతాయి. అప్పుడు మీకు మంచి ట్రెండింగ్ మూవ్ వస్తుంది. ప్లస్ కన్సిస్టెంట్ మూవ్ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మీకు నిఫ్టీ ఒకలాగా ఎళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఒకలాగా చేస్తుంది కదా!
సో, ఆ 2 సిమెట్రిక్‌గా ఉంటే మంచి మూవ్‌మెంట్ ఒస్తుంది. సో, అది గూడా చూసుకోండి. ఇంకోటి ఆప్షన్ చైన్‌కెళ్ళి ప్రీమియమ్స్ చూడండి ఎంత మిగిలినాయా అని. నేనెప్పుడు చెప్తా ఉంటాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి 57,700 దగ్గర రూ. 30 లోపలే ఉందండి. సో, మీరు మాక్సిమం ఎక్స్‌పెక్ట్ చేస్తే మార్కెట్ 57,700 కన్నా పైకెళ్ళే ఛాన్స్ లేదండి. సేమ్ థింగ్ డౌన్ సైడ్ చూడండసలు. 57,300 అంటే 57,300 అండ్ 57,700 ఉండేటట్టుంది మార్కెట్ మాక్సిమం. ఇప్పుడు అదే చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి 57,300 అండ్ 57,700 ఈ రెండిటి మధ్యలో ఉంది. సో, మీకు ఎక్కడ ట్రెండింగ్ మూవ్స్ వస్తాయంటే 57,700 పైకెళ్తే మీకు హీరో జీరో ట్రేడ్స్ వస్తాయి. 57,300 200 బిలో ఎళ్తే హీరో జీరో ట్రేడ్స్ వస్తాయి. ఇన్ బిట్వీన్ మాత్రం మీరు ఈ చిన్న చిన్న ట్రేడ్సే చేసుకోవాలి. స్కాల్పింగ్ ట్రేడ్స్ చేసుకోవాలి అంతే అండి. సో, ఇప్పుడు ఇది ఉందనుకోండి. ఇక్కడ బ్రేక్ అయింది. 430 కిందకెళ్ళింది. 430కెళ్తే మీ ఫస్ట్ టార్గెట్ షుడ్ బి థిస్ వన్ విచ్ ఈస్ 370. 370 తర్వాత ఈ రోజులో అక్కడే బుక్ చేసేసుకోవాలి. థిస్ ఈస్ హౌ యూ హావ్ టు ప్లాన్. ఓకే. దట్స్ ఇట్ అండి. బై.